10 కెన్యా యొక్క డిటెక్టివ్ ఆమె యొక్క డోర్ బెల్ మోగుతుంది. ఇంకా ఒక మిస్టీరియస్ లెటర్ డోర్ మీద దొరుకుతుంది. ఈ లెటర్ ఇక్కడ ఎవరు పెట్టారు? దీని మీద డిటెక్టివ్ సొసైటీ సీల్ కూడా లేదు. 10 కొద్దిగా ఆలోచిస్తుంది. తర్వాత లెటర్ను ఓపెన్ చేస్తుంది. టెర్రీ పార్టీలో డైమండ్ నెక్లెస్ దొంగతనం చేయబడుతోంది. 10 ఇంటర్నెట్లో చెక్ చేస్తుంది. ఆమెకి తెలుస్తుంది టెర్రీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఇంకా అతని ఆఫీస్ లాన్ లో ఈ రోజు ఒక పార్టీ జరగబోతోంది. 10 అండర్ కవర్ అయ్యి ఆ పార్టీకి అటెండ్ అవుతుంది. ఆమె కనిపిస్తుంది 2 సెక్యూరిటీ గార్డ్స్ అక్కడ నిలబడి ఉన్నారు. వాళ్ళు పార్టీలోకి వెళ్లడానికి కోడ్ అడుగుతున్నారు. అప్పుడే ఒక కపుల్ వస్తారు. గార్డ్ వాళ్ళతో అంటాడు స్పారో. అప్పుడు కపుల్ చెప్తారు 2. గార్డ్ వాళ్ళని పార్టీలోకి వెళ్ళనిస్తాడు. మళ్ళీ అక్కడికో 3 వ్యక్తులు వస్తారు. గార్డ్ వాళ్ళకి చెప్తాడు టైగర్. మరి వాళ్ళైతే చెప్తారు 4. గార్డ్ వాళ్ళని కూడా లోపలికి పోనిస్తాడు. 10 యొక్క లాజిక్ అర్థమవుతుంది. ఆమె కాన్ఫిడెంట్ గా సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తుంది. గార్డ్ చెప్తాడు కౌ. ఏంటి లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా 10 ఏం సమాధానం చెప్తుంది? కోడ్ ఏంటి ఆలోచించండి. వన్ జీరో జవాబు చెప్పింది 4. ఇంకా గార్డ్ ఆమెని లోపలికి పోనిచ్చాడు. దీని లాజిక్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెగ్స్. స్పారోకి 2, టైగర్ కి 4, ఇంకా కౌకి కూడా 4. 10 పార్టీలోకి వెళుతుంది. అక్కడ అంతా బాగానే ఉన్నట్టుగా ఉంది. కానీ 10 పార్టీలోకి రాగానే గార్డ్ ఎవరికో సీక్రెట్ గా కాల్ చేస్తున్నాడు. అటు రెండో వైపు దొంగల గ్యాంగ్ ప్లాన్ ప్రకారం తమ పని చేస్తున్నారు. అప్పుడు ఒక పెద్ద శబ్దంతో చుట్టుపక్కల ఏరియాల్లో పవర్ పోతుంది. 10 వెంటనే పరిగెట్టుకుంటూ టెర్రీ ఆఫీస్ కి వెళ్తుంది. కానీ అక్కడంతా బాగానే ఉంటుంది. ఇంకా లైట్ కూడా వస్తుంది. 10 స్మైల్ చేస్తుంది. అటు రెండో వైపు దొంగ ఒక పెద్ద లాకర్ ని కట్ చేస్తూ లోపలికి వెళతాడు. భలేగా పిచ్చిదాన్ని చేసాం మనం ఆ డిటెక్టివ్ని. ఆమెకైతే అసలు తెలియనే లేదు మనమే ఆ లెటర్ని ఆమెకు పంపించామని. ఆమెను అక్కడ పార్టీలో బిజీ చేసి మనం ఇక్కడ బ్యాంకులో దొంగతనం చేశాం. ఇంకా ఎవరికి తెలియని కూడా తెలియదు. నేనుండగా మీ ఏ ప్లాను వర్కౌట్ అవ్వనివ్వను. నువ్వు ఇక్కడేలాగా? నువ్వు టెర్రీ ఆఫీస్లో పార్టీలో ఉన్నావు కదా. మాకు మా మనిషి కన్ఫర్మ్ కూడా చేశాడు. మీ ప్లాన్ అయితే చాలా బాగుంది, కానీ నాకు ముందు నుంచి మీ ప్లాన్ మీద డౌట్గానే ఉంది. అందుకే టెర్రీ పార్టీ లొకేషన్ని నేను చూస్తే దానికి ఎదురుకుండానే ఈ బ్యాంకు కూడా కనిపించింది. అప్పుడే నాకు అర్థమైంది దొంగతనం అయితే జరుగుతుంది అని తెలుసు, కానీ టెర్రీ వాళ్ళ దగ్గర కాదు బ్యాంకులో అని. అప్పుడు అక్కడికి 10 కూడా వచ్చేస్తుంది. కమావు ఇంకా 10 ఇద్దరు కూడా ట్విన్ సిస్టర్స్. కెన్యా యొక్క టాప్ డిటెక్టివ్స్. చూడండి, ఇద్దరు ఒకేలా ఉన్నారు. కమావులో ఇంటెలిజెంట్, అబ్జర్వేషన్ లో స్ట్రాంగ్. కమావు యొక్క పజిల్స్ ఇంకా క్యాలిక్యులేషన్ స్కిల్స్ చాలా ఎక్కువ. అటు 10 ఇంట్రాగేషన్, ఫైటింగ్, షూటింగ్ ఇంకా డ్రైవింగ్ లో ఛాంపియన్. మరి ఇద్దరు కలిస్తే ఇక పెద్ద పెద్ద దొంగలు కూడా వాళ్ల ముందు తోక జాడించలేరు. ఓహో, అలా జరిగిందా? ఇద్దరు కవలలు ఇంకా మమ్మల్ని పిచ్చివాళ్లుగా చేసేశారు. ఏం పర్వాలేదు, మీరు ఒక్క ప్లానే పాడు చేశారు. మా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. అలా చెప్పి దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. కానీ 10 దొంగల నాయకుడిని పట్టుకుంటుంది. ఇక వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. 10 దొంగని పట్టుకుని గోడ మీదకి విసురుతుంది. దొంగ దగ్గరలో ఉన్న కుర్చీ తీసుకుని 10 మీదకి విసురుతాడు. ఉన్నట్టుండి అక్కడొక పెద్ద పొగ వస్తుంది. అప్పుడే కమావు పెద్దగా అరిచిన శబ్దం వస్తుంది. పంజీరు, నన్ను కాపాడు. 10 కమావు దగ్గరికి వెళ్లబోతుంది. అప్పుడే అవకాశం చూసుకుని దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. 10 చూస్తుంది దొంగలు కమావుని ఒక డెడ్ ట్రాప్ లో పెడతారు. దొంగలు కమావుని ఒక తాడుతో కట్టేస్తారు. ఇక ఒక టైమర్ పెడతారు. 10 సెకన్ల తర్వాత ఆ బాటిల్లోని లిక్విడ్ బయటికి వస్తుంది. ఇంకా లిక్విడ్ యాసిడ్. అది కమావు మీద పడిపోతుంది. మరి లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా 10 ఎక్కడ కట్ చేయాల్సి ఉంటుంది దాంతో ఆమె కమావుని కాపాడడానికి? ఆలోచించండి. మీరు చూస్తున్నట్టుగా ఒకవేళ బీ తాడుని కట్ చేస్తే మరి యాసిడ్ యొక్క బాటిల్ అక్కడికక్కడే ఉంటుంది. యాసిడ్ మకావు మీద పడిపోతుంది. అదే ఒకవేళ ఏ తాడుని ఇక్కడికిలా కట్ చేస్తే మరి బీ తాడు కారణంగా ఆల్మోస్ట్ సేమ్ లొకేషన్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు కూడా కమావు రిస్క్ లో ఉంది. కానీ ఒకవేళ ఏ యొక్క తాడుని ఇక్కడ కట్ చేస్తే ఇక బి యొక్క కనెక్షన్ కూడా పోతుంది. ఇంకా కేవలం సి కనెక్షన్ మాత్రమే ఉంటుంది.
బాటిల్ మూవ్ అయ్యి సైడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా కమావు రక్షించబడుతుంది. 10 వెంటనే అక్కడ కత్తితో కట్ చేస్తుంది. ఇంకా కమావు యొక్క ప్రాణం కాపాడుతుంది. అటు రెండో వైపు దొంగలంతా ఒక ల్యాబ్ లోకి చేరుకుంటారు. అప్పుడు వాళ్ళ ముందు ఒక తలుపు కనబడుతుంది. దాన్ని తెరవడానికి ఒక తాళం చెవి అవసరమవుతుంది. ఇప్పుడు తాళం చెవులు గోడకి తగిలించున్నాయి. ఇంకా కీస్ యొక్క రిఫ్లెక్షన్ అద్దంలో కనిపిస్తుంది. మరి రిఫ్లెక్షన్ చూసి చెప్పాలి ఏబిసిల్లో ఏ తాళం ఈ తలుపుకి పడుతుంది. జాగ్రత్తగా కీస్ ని అబ్జర్వ్ చేయండి లాజికల్ ఆర్మీ. ఇప్పుడు కీస్ యొక్క మిర్రర్ ఇమేజ్ కనబడుతోంది. అంటే ఒకవేళ తాళాన్ని గనక ఇలా నేరుగా చేస్తే అప్పుడు ఈ తాళం చెవి సరైనదవుతుంది. దొంగ బీకి సరైన తాళం దొరుకుతుంది. ఇంకా అతను తలుపు తెరుస్తాడు. ఇక అందరు దొంగలు లోపలికి వెళ్ళిపోతారు. ఎవరు నాకు చెప్పకుండా దేని మీద కూడా చేయి వేయకండి. ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ మనం ఇక్కడి నుంచి ఏం దొంగలించామో తెలిస్తే ఇక ఆ ఇద్దరు డిటెక్టివ్లు మన వెనకై పడతారు. పదండి ఇక్కడ నుంచి, మన పని ఇక్కడ అయిపోయింది. అప్పుడే సి దొంగ ల్యాబ్ లోంచి కెమికల్ బాటిల్ పట్టుకుంటాడు. దాంతో అలారం మోగుతుంది. ఇంకా తలుపు మూసుకుంటుంది. సి దొంగ అదే తాళాన్ని ఉపయోగించి తలుపు తెరవడానికి ప్రయత్నిస్తాడు. కానీ తలుపు తెరుచుకోదు. ఇంకా లేజర్ బీమ్ యాక్టివేట్ అవుతుంది. ఇంకా వాళ్ళ దగ్గరగా వస్తుంది. ఒకవేళ లేజర్ మనల్ని టచ్ చేస్తే మనల్ని బూడిద చేసేస్తుంది. ఈ కెమికల్ పిచ్చితో మనందరం చచ్చిపోయేవాళ్ళం. సి దొంగ కెమికల్ ను డోర్ మీద వేస్తాడు. ఇంకా చూస్తూ ఉండగానే ఆ ఐరన్ తలుపు ప్లాస్టిక్ లాగా కరిగిపోతుంది. ఇంకా దొంగలు అక్కడి నుంచి పారిపోతారు. ఈరోజు ఈ కెమికల్ మన ప్రాణాలు కాపాడింది. లేదంటే నువ్వు మమ్మల్ని చంపడానికి ప్లాన్ మొత్తం చేసే ఉంచావు. కమావుకి కాల్ వస్తుంది దొంగలు ల్యాబ్ ని దొంగతనం చేశారని. దాంతో ఇద్దరు ల్యాబ్ వైపు బయలుదేరతారు. ల్యాబ్ కి చేరుకున్న తర్వాత అక్కడ ఒక సైంటిస్ట్ 10 ఇంకా కమావుని ల్యాబ్ దగ్గరకు తీసుకుని వస్తాడు. ఇక్కడ నుంచి ఒక మెటాలిక్ యాసిడ్ పోయింది. దొంగలు దాన్ని ఎందుకు దొంగతనం చేశారో తెలియలేదు. ఈ ల్యాబ్ అయితే ఆల్మోస్ట్ నెల నుంచి మూసి ఉంది. ఇక్కడి నుంచి యాసిడ్ కాదు, ఇంకా ఏదో కూడా దొంగతనం జరిగింది. లాజికల్ ఆర్మీ, మీరు ల్యాబ్ ను చూసి చెప్పగలుగుతారా? ల్యాబ్ నుంచి మరి ఏ వస్తువు పోయిందో ఆలోచించండి. ఇక్కడ 2 వస్తువుల్ని చూడాలి. మొదటిది బాక్స్ చాలా శుభ్రంగా ఉంది. చుట్టుపక్కల ఇంత దుమ్ముగా ఉంది. రెండవది బాక్స్ కి సైడ్ లో చూడండి, శుభ్రంగా ఉంది. అంటే ముందుగా ఏదైతే బాక్స్ పెట్టుందో అది పెద్దది, కానీ ఇప్పుడు పెట్టింది చిన్నది. అందువల్లే బాక్స్ అంచులో శుభ్రంగా ఉంది. తోబో బాక్స్ పోయిందా? మీరింతగా ఎందుకు చింతిస్తున్నారు? ఏముందా బాక్సులో? ఆ బాక్స్ లో స్పెషల్ మాస్క్ ఉంది. ఒకవేళ అది తప్పుడు చేతుల్లో పడితే అప్పుడు ప్రపంచం నాశనం అయిపోతుంది. మనం ఈ దొంగల్ని తొందరగా పట్టుకోవాలి. మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది. దాంతో అందరు టాప్ డిటెక్టివ్స్ కి మెసేజ్ వెళ్తుంది. మేహుల్ హాలిడేస్ కోసం కెన్యాలోనే ఉన్నాడు. డిటెక్టివ్ సొసైటీ యొక్క కేసు మేహుల్ కి షాక్ ఇస్తుంది. మేహుల్ వెంటనే కమావుని కలవడానికి అక్కడికి వెళతాడు. నేను దగ్గరలో ఉన్న సీసీటీవీలన్నీ చూసా. ఒక దాంట్లో అయితే బైక్ ఉంది, మరొక దాంట్లో అది కనిపించలేదు. వాళ్ళు ఈ రోడ్లోంచే వెళ్లారు. ఇంకొక దారి లేదు వాళ్ళకి. వాళ్ళు ఈ రోడ్లోంచి వెళ్తే మరి ఎక్కడికి మాయమైపోయారు? వాళ్ళు మాయమైపోలేదు, ఇంకా ఒక పెద్ద వెహికల్లోకి మారి వెళ్లారు. వాళ్ళని పట్టుకోవడానికి వీలు కాదు కాబట్టి. చాలా సరిగ్గా చెప్పావు కమావు. నువ్వు దొంగతనం తర్వాత ఇక్కడ నుంచి ఎన్ని ట్రక్కులు వెళ్ళాయో కనుక్కో. ఇంకా అవి ఇప్పుడు ఎక్కడున్నాయి? అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఒక ట్రక్ రోడ్డు పక్కనే కొద్ది దూరంలో ఉందని. కమాయి, 10 ఇంకా మేహుల్ ట్రక్ దగ్గరికి చేరుకుంటారు. మేహుల్ ట్రక్ ని చెక్ చేస్తుంటాడు. ఇది చూడండి, ట్రక్ దగ్గర బైక్ గుర్తులున్నాయి. అంటే వాళ్ళు ఈ ట్రక్ నుంచే ఇక్కడ దాకా వచ్చారు. ఇంకా తిరిగి బైక్స్ ద్వారా వెళ్లిపోయారు. అబ్బా, ఎంత మంచి దారి ఎంచుకున్నారు. అందుకే మనం వాళ్ళని పట్టుకోలేకపోయాం అనుకుంటా. సార్, ఇదిగో పెన్ డ్రైవ్ చూడండి. మేహుల్ వెంటనే పెన్ డ్రైవ్ ని చెక్ చేస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది దొంగలు ఇప్పుడు మరొక చోట దొంగతనం చేస్తారని. మేహుల్ వాళ్ళిద్దరితో పాటు ఒక ఖాళీగా పడున్న ఫ్యాక్టరీకి వెళతాడు. మేహుల్ ఒక ట్రాప్ పెడతాడు. అతను ఎప్పుడైతే ట్రాప్ ని చెక్ చేయడానికి లైట్ ఆన్ చేస్తాడో అక్కడ ఎలక్ట్రిసిటీయే ఉండదు. మేహుల్ వెళ్లి మెయిన్ బాక్స్ ని చెక్ చేస్తాడు. అక్కడ ఎలుకలు వైర్స్ ని కట్ చేసుంటాయి. మేహుల్ సరైన వైర్లను కనెక్ట్ చేస్తాడు. ఇక లైట్ వస్తుంది. ట్రాప్ కూడా సిద్ధమైపోతుంది. దొంగలు ఇక్కడ ఏం దొంగతనం చేద్దాం అనుకున్నారు? అది వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ప్లాన్ ఒకవేళ ఫెయిల్ అయిపోతే ప్లాన్ బి అమలు చేయండి. ఈ రోజు ఎలాగైనా సరే మనం దాన్ని సాధించాలి. అర్థమైంది? అప్పుడు దొంగల ముఠా ఫ్యాక్టరీ లోపలికి చేరుకుంటారు. వస్తూనే మేహుల్ వేసిన ట్రాప్ లో 3 దొంగలు పడతారు. కానీ 4వ దొంగ అక్కడి నుంచి పారిపోతూ అతను పార్కింగ్ వైపు వస్తాడు. అక్కడైతే చాలా కార్లు పార్క్ చేస్తున్నాయి. ఇంకా అక్కడే చాలా తాళం చెవులు కూడా ఉన్నాయి.
ఏంటి మీరు తాళాలు ఇంకా కార్లను చూసి చెప్పగలుగుతారా పారిపోవడానికి దొంగ ఏం చేస్తాడని? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఇక్కడ చాలా కారు తాళాలున్నాయి, ఇంకా చాలా కార్లు కూడా ఉన్నాయి. దాంతో చాలా కష్టం అవుతుంది ఏ కారు ఏ తాళంది అని. కానీ బైక్ అయితే ఒక్కటే ఉంది, ఇంకా బైక్ తాళం కూడా ప్రత్యేకంగా తెలుస్తుంది. దొంగ కూడా ఇది చూసేస్తాడు. ఇంకా బైక్ తీసుకొని అతను అక్కడి నుంచి పారిపోతుంటాడు. అటు మేహుల్ అయితే ఆ ముగ్గురు దొంగల్ని పట్టుకుంటాడు. 10 కమో, మీ ఇద్దరు ఈ దొంగల్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, నేను ఆ చివరి దొంగని పట్టుకొని వస్తాను అని చెబుతూ మేహుల్ తన కారు తీసుకుని దొంగని వెంబడిస్తాడు. అటు కమావు ఇంకా 10 ముగ్గురు దొంగలను తీసుకుని పోలీస్ వ్యాన్లో వేస్తారు. ఇంకా పోలీస్ స్టేషన్ వైపుగా బయలుదేరతారు. మేహుల్ దొంగని వెంబడిస్తూ ఒక చౌరస్తా దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ అతనికి 3 దారులు కనిపిస్తాయి. ఏంటి లాజికల్ ఆర్మీ, మీరు డైరెక్షన్స్ ఇంకా దారులు చూసి చెప్పగలుగుతారా దొంగ ఎటువైపుగా వెళ్ళుంటాడు అని? ఆలోచించండి. జాగ్రత్తగా చూడండి, సి డైరెక్షన్ లో శాండ్ ఉంది, దాంట్లో బైక్ వెళ్ళలేదు. ఇంకా అడవి మార్గంలో పెద్ద పెద్ద రాళ్లున్నాయి, ఇంకా చెట్లు కూడాను. వీటి మీదుగా బైక్ ను తీసుకెళ్లడం చాలా కష్టం. అందువల్ల దొంగ ఖచ్చితంగా 3వ దారి తీసుకుంటాడు. మేహుల్ కూడా అదే దారిలో వెంబడిస్తాడు. మేహుల్ చూస్తాడు బైక్ ఇంకా దొంగ రోడ్డు మీద పడి ఉన్నాడు. మేహుల్ వెంటనే కారు ఆపుకుని దొంగ దగ్గరికి వెళతాడు. అప్పుడే మేహుల్ చూస్తాడు దొంగ తనంతట తానే లేస్తాడు. ఇంకా మేహుల్ మీదకి దాడి చేస్తాడు. ఇది మా యొక్క ట్రాప్ ఎండ్ ప్లానింగ్ మేహుల్, దీంట్లో నువ్వు కమావు ఇంకా 10 ఇరుక్కున్నారు. అలా చెప్పగానే మేహుల్ మీద ఒక ట్రాప్ పడుతుంది. మేహుల్ పూర్తిగా ఇరుక్కుంటాడు. వాళ్ళు మేహుల్ని కట్టేసి సముద్రంలో విసిరేస్తారు. ఇంకా అక్కడి నుంచి పారిపోతారు. ఈ దొంగల గ్యాంగ్ చాలా చలాకీగా ఉన్నారు, వీళ్ళకి గుణపాఠం నేర్పాలి. నేను తొందరగా కమావు ఇంకా 10 దగ్గరికి వెళ్ళాలి. మేహుల్ వాచ్ నుంచి ఒక బ్లేడ్ వస్తుంది. మేహుల్ తాడు తెంపుకొని పైకి వస్తాడు. మేహుల్ వెంటనే తన కారులో కూర్చుంటాడు. అక్కడి నుంచి బయలుదేరతాడు. అటు కమావు ఇంకా 10 దొంగల్ని వ్యాన్లో వేసుకుని హెడ్ క్వార్టర్స్ వైపుగా వెళుతూ ఉంటారు. హఠాత్తుగా ఒక పెద్ద ట్రక్ వాళ్ళ ఎదురుగా వచ్చి ఢీకొంటుంది. కొద్ది మంది దాంట్లో నుంచి బయటికి వస్తారు. ఇంకా స్లీపింగ్ గ్యాస్ ని వదులుతారు. వాళ్ళతో పాటు మేహుల్ కూడా వస్తాడు. మేహుల్ సార్ గుండాలతో పాటు అని చెబుతూ కెమావు స్పృహ కోల్పోతుంది. 10 మాస్క్ వేసుకుంటుంది. ఇతను అసలైన మేహుల్ కాదు. ఎందుకు లాజికల్ ఆర్మీ 10కు అలా ఎందుకు అనిపించింది? ఆలోచించండి. మేహుల్ బాడీ మీద టాటూస్ ఉండవు, ప్లస్ బాడీ స్ట్రక్చర్ ఖచ్చితంగా తేడాగా ఉంటుంది. 10 వాళ్లతో ఫైట్ చేస్తుంటుంది. 10 ఒక్కొక్కళ్ళుగా అందరినీ వాయించేస్తుంది. కానీ హఠాత్తుగా అప్పుడే ఎవరో వెనక నుంచి వచ్చి 10 తల మీద కొడతారు. ఇంకా 10 స్పృహ కోల్పోతుంది. శభాష్, నేను ఎలా అయితే అనుకున్నాను దానికంటే అద్భుతంగా చేసావు. పాపం వీళ్ళని చూడు, ఒకటి తర్వాత ఒకటి ప్లాన్లు మనం చేస్తూ ఉన్నాము. ఇక ఈ పిచ్చి వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దాంట్లో ఇరుక్కుంటున్నారు. వీళ్ళు కనిపిస్తుంది ఇప్పటిదాకా వాళ్ళు మన వెనకాల ఉన్నారని, కానీ మనమే వాళ్ళ ముందు ఉన్నాం. పద ఇప్పుడు ముందు ప్లాన్ ఏంటో చూద్దాం. కొద్దిసేపటి తర్వాత మేహుల్ కమావ్ ఇంకా 10 హెడ్ క్వార్టర్స్ కి చేరుకుంటారు. వాళ్ళకి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో ఈజీగా ఎంట్రీ లభిస్తుంది. ముగ్గురు మెల్లగా ఒక టాప్ సీక్రెట్ రూమ్ కి వెళతారు. చూడండి, మనం మన లక్ష్యం వరకు చేరుకున్నాం, కేవలం 1 అడుగు దూరంలో. కమావ్ కంప్యూటర్ నుంచి ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి డౌన్లోడ్ చేస్తుంటుంది. అప్పుడు ఎమర్జెన్సీ సైరన్ మోగుతుంది. కానీ ఆర్మీ వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ముగ్గురు డేటా చోరీ చేసుకుని వెళ్లిపోయి ఉంటారు. మేహుల్ కమావ్ ఇంకా 10లో దొంగతనం చేశారు. వెంటనే మొత్తం కెన్యా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. మొత్తం కెన్యా పోలీసులు ఈ ముగ్గురిని వెతుకుతుంటారు. టీవీ, రేడియో ప్రతి చోట ఈ ముగ్గురు గురించి వార్తలు వస్తూ ఉంటాయి. ఇండియా యొక్క డిటెక్టివ్ మేహుల్ ఇంకా వాంగి సిస్టర్స్ కలిసి దొంగలు పారిపోయేలా చేశారు. ఇంకా ఆర్మీ హెడ్ క్వార్టర్స్ నుంచి సమాచారం దొంగిలించారు. ఈ న్యూస్ ని మేహుల్ కూడా చూస్తాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. వీళ్ళు ఖచ్చితంగా మాస్క్ సహాయంతో చేశారు. నేను వెంటనే వాంగి సిస్టర్స్ ని కలవాల్సింది. మేహుల్ వెంటనే వాళ్ళని వెతుకుతూ వాళ్ళ లొకేషన్ కి చేరుకుంటాడు. ఇద్దరిని స్పృహలోకి తెస్తాడు. వాళ్ళకి మొత్తం కథ చెప్తాడు. ఇప్పుడు మేమేం చేయాలి? కెన్యా ఆర్మీ మమ్మల్ని వెతుకుతోంది. నువ్వు దిగులు పడకు, నేనేదోటి చేస్తాను. మేహుల్ సైంటిస్ట్ టోకా దగ్గరికి వెళతాడు. సైంటిస్ట్ టోకా మేహుల్ కి అలాంటిదే ఇంకొక మాస్క్ ఇస్తాడు. ఇప్పుడు మనం కేవలం ఆ దొంగల గ్యాంగ్ లొకేషన్ ని పట్టుకోవాలి. ముగ్గురు ఆ లొకేషన్ ని ఫాలో చేస్తారు. పాత బిల్డింగ్ కి చేరుకుంటారు. అయితే ఇదే దొంగల అడ్డా. మేహుల్ ఇంకా డిటెక్టివ్స్ ని బాగా ఏమర్చాం, మజా వచ్చింది. ఎంత మంచి ప్లాన్ వేశాడు మన బాస్. అరే నకిలీ మేహుల్, ఇక మాస్క్ తీసేయి.
దొంగలు వాళ్ళ అసలైన రూపంలోకి వస్తారు. ఇంకా అందరు దొంగలు బాస్ దగ్గరికి వెళతారు. మీరందరూ వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను. అలా చెబుతూ సి దొంగ మరొక రూంలోకి వెళతాడు. అక్కడ మేహుల్, కమావు, వాంజీరోలు అతన్ని పట్టుకొని స్పృహ కోల్పోయేలా చేస్తారు. మేహుల్ మాస్క్ వేసుకుంటాడు. ఆ మాస్క్ ఎదురుగా ఉన్న దొంగ మొహంని చూసి అలాగే మారిపోతాడు. నేను వెళ్తాను, వీళ్ళ వెనకాల ఎవరున్నారో తెలుసుకుంటాను. వాళ్ళ వాయిస్ మీద ధ్యాస పెట్టు. మేహుల్ బిల్డింగ్లో అటూ ఇటూ వెళుతుంటాడు. మేహుల్ ఒక డార్క్ రూమ్ కనిపిస్తుంది. మెల్లగా తలుపు తీసి ఆ రూంలోకి వెళతాడు. అక్కడ అతను చూస్తాడు, ఒక వ్యక్తి చైర్లో కూర్చొని ఉంటాడు. మేహుల్ ఏదో చెప్పేలోపే మిగతా దొంగలందరూ కూడా అక్కడికి చేరుకుంటారు. అరే, నువ్వైతే ముందుగానే బాస్ దగ్గరికి వచ్చేసావు. బాస్, మీరు ఎలా అయితే చెప్పారో మేము సరిగ్గా అలాగే చేశాం. కానీ ఒక్క విషయం అర్థం కాలేదు. అది మీకైతే అంతా తెలుసు, అయినా కూడా మీరు కమావు ఇంకా వాంజీరోలతో పాటు మా వెనక ఎందుకు పడ్డారు? నేను కోరుకున్నాను, ఈ ప్రపంచం మేహుల్ని ఇబ్బంది పెడుతోంది. కానీ బాస్, మీరైతే చాలా నిజాయితీ అయిన డిటెక్టివ్. మీ పేరైతే చాలా ఫేమస్. నువ్వు కేవలం చెప్పిన పని మాత్రం చెయ్యి. ఇతను సమాధానం ఎందుకు చెప్పట్లేదు? వీడు నకిలీ మేహుల్, అసలు మేహుల్ నేను. మేహుల్ వాంగి సిస్టర్స్ కి ఒక సిగ్నల్ పంపిస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కూడా రూమ్లోకి వచ్చేస్తారు. వాంజీరో దొంగల మీద అటాక్ చేస్తుంది. అటు బిల్డింగ్ బయట పోలీసులు కూడా వస్తారు. మేహుల్ ఇంకా నకిలీ మేహుల్ మధ్య కూడా ఫైటింగ్ మొదలవుతుంది. వాంజీరో ఇంకా కమావు ఒక్కొక్కరుగా దొంగల్ని బిల్డింగ్ బయట పడేస్తారు. ఇంకా బయట ఉన్న పోలీస్ ఒక్కొక్కరుగా వాళ్ళని పట్టుకుంటారు. మేహుల్ తన మాస్క్ ని తీసేస్తాడు. ఇంకా అతను అసలు రూపానికి వస్తాడు. అసలైన మేహుల్, నకిలీ మేహుల్ ఇద్దరు చూడడానికి ఒకేలా కనిపిస్తారు. కమావు ఇంకా వాంజీరో ఇద్దరు కూడా గన్ ఎయిమ్ చేస్తారు. కమావు, నేను అసలైన మేహుల్, వీడు నకిలీ. వాంజీరో, నేను అసలైన మేహుల్, వీడు నకిలీ. కమావు తన గన్ని మేహుల్ 1 కి ఇస్తుంది. మేహుల్ 1, నువ్వు అసలైన వాడివని నాకు తెలుసు. ఇదిగో ఈ గన్ను తీసుకుని వాళ్ళిద్దరిని పేల్చేసేయి. దాంతో మేహుల్ 1 గన్ తీసుకుని మేహుల్ 2 మీద ఫైరింగ్ చేస్తారు. కానీ దాంట్లో ఒక్క బుల్లెట్ ఉండదు. అప్పుడు కమావు చెప్తుంది, మేహుల్ 1 నకిలీవాడు కాదు. ఎందుకంటే అతను ఎవరిని చంపడు. ఎదుటి వాళ్ళు ఎంత చెడ్డవాళ్ళైనా కూడాను. మేహుల్, నేను నిన్ను సర్వనాశనం చేస్తాను. నేను ఖచ్చితంగా తిరిగి వస్తాను. కానీ ఈ మాస్క్ వెనకాల ఎవరున్నారో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో.